బిగ్ బ్రేకింగ్ న్యూస్. భారత్లో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల రద్దీ అకస్మాత్తుగా పెరిగింది. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భారతీయ రైల్వే కీలకమైన నిర్ణయం తీసుకుంది. విమానాలు రద్దు కావడంతో పెరిగిన ప్రయాణికుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని భారత రైల్వేలు దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు బోగీలను జతచేసి మొత్తం 114 అదనపు ట్రిప్లు నడుపుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇండిగో విమానాలు రద్దు ప్రభావం ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఈ అదనపు కోచ్లను ఏర్పాటు చేశారు. దక్షిణ రైల్వే పరిధిలోని 18 రైళ్లకు అత్యధిక సంఖ్యలో అదనపు కోచ్లను పెంచారు. ఇది దక్షిణ భారతదేశంలో ప్రయాణికుల రద్దీ తీవ్రతను సూచిస్తుంది. దక్షిణ రైల్వేతో పాటు ఉత్తర రైల్వే, పశ్చిమ రైల్వే, తూర్పు రైల్వే మరియు ఈశాన్య రైల్వే జోన్లలో కూడా రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక కోచ్లను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 6 నుంచి 13 వరకు ఎక్కువ మార్గాల్లో ఈ సదుపాయాలు అమల్లో ఉండనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అదనంగా 4 ప్రత్యేక రైళ్లు గోరఖ్పూర్, ఆనంద్ విహార్, వందే భారత్ స్పెషల్, న్యూఢిల్లీ, ముంబై సూపర్ ఫాస్ట్, హజ్రత్ నిజాముద్దీన్, తిరువనంతపురం డిసెంబర్ 6 నుంచి 9 వరకు నడుస్తాయని తెలిపింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ తొందరగా స్పందించి అదనపు బోగీలు ఏర్పాట్లపై చర్యలు తీసుకోవడం ద్వారా అత్యవసరంగా గమ్యస్థానానికి చేరుకోవాల్సిన ప్రయాణికులకు భారతీయ రైల్వే కొంత ఊరటనిచ్చింది.